9 నెలల పాలనలోనే అప్పుల్లో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 9 నెలలైనా సూపర్ 6 హామీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించారు. 1,45,000 కోట్ల అప్పు చేసిన కూటమి సర్కార్ ఆ నిధులన్నీ ఎవరి జేబులోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. ష్యూరిటీ పేరుతో మోసం, క్యారెక్టర్గా ఉండాలి, గెలిచేది మేమే అంటూ కూడా ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అని అంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్. 11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందా? రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అని ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది? ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడు అంటున్నాడు. స్వామి ఒకసారి పోయి చూసుకోమని చెప్పి ఆయన పరిస్థితి ఏందో ఒకసారి. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లో. ఆయన పరిస్థితి, ఆయన పాలన ఇలా ఉంది. నేను చెప్పిన దానిలో ఏది అవాస్తవాలు కాదు. మన సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు, చేసేదంతా అబద్ధాలు, చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెస్తాడు స్వామి ఓటు?